ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మధ్యలో ఒక 2 days గ్యాప్ వచ్చేసింది అనమాట. ఎపిసోడ్ చూసాం కానీ రివ్యూ ఇచ్చే టైంలో కొంచెం బిజీ వల్ల చేయలేకపోయాము. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏం అర్థం కాల. చాలా మంది అన్నారు ఫస్ట్ వీక్లో హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. అలాగే కొంతమంది చెప్పారు కూడా నో ఎలిమినేషన్ ఉంటుంది ఫస్ట్ వీక్ అని చెప్పి అని కూడా చెప్పారు. కానీ మొత్తానికి నో ఎలిమినేషన్ అనమాట ఈ వీక్. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ముందు ముందు అసలు ఏంటి అన్నది తెలియాలి. సో వీకెండ్ జడ్జెస్ మనం 2 episodes గురించి దీంట్లోనే మాట్లాడుకుందామండి. సాటర్డే బిగ్ బాస్ లో సాటర్డే సండే అనగానే నాకు సార్ వస్తారు, వీక్ అంతా పంచాయతీ హడావుడి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. కానీ అక్కడ ఏంటంటే సాటర్డే సండే ఎపిసోడ్స్ ఒకే రోజు షూట్ చేస్తారు, కానీ మధ్యలో పాపం గ్యాప్ తీసుకుంటారు. కాస్ట్యూమ్స్ ఇవన్నీ మార్చి మనకి కొంత ఫ్రెష్ లుక్ రావడానికని ట్రై చేస్తారు. కానీ పాపం వీళ్ళు సేమ్ కాస్ట్యూమ్తోనే 2 ఎపిసోడ్లని కంటిన్యూగా దినేస్తుంటారు అన్నమాట. బాగా ఓకే, బాగుంది. ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ వాళ్ళు హైలైట్ చేసిన పాయింట్స్ ఏంటి, కొంత షో మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి ట్రై చేశారు. అనిల్ రావిపూడి గారి చేత కొన్ని విషయాలను చాలా గట్టిగానే చెప్పడం ట్రై చేశారు. ముఖ్యంగా ఫస్ట్ ఒకటి విషయం మాట్లాడుకుందాం. నువ్వు చెప్పమ్మాయి, ఆయన పేరేంటి, నూకరాజా? నూకరాజ్ మీద గట్టిగానే ఫేక్ అని వేశారు. అట్లానే నూకరాజుకి అట్లా ఇటుపక్క హరీష్ అని పేరుంది, హరిత హరీష్ గారికి వీళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి బాగా డిస్కషన్ అయ్యింది. అక్కడ ఒకటి హరిత హరీష్ మాస్క్ మ్యాన్ చెప్పిన ఒక విషయం బాగుంది. నువ్వు సప్రెస్ చేస్తున్నావు, తనకు అవకాశం ఇవ్వట్లేదు, గేమ్ అంతా నువ్వే కనపడుతున్నావు, నీ గేమే కనపడుతుంది తప్ప అమ్మాయికి వాయిస్ ఇవ్వట్లేదు. ఆ పాయింట్ వెర్షన్ బాగుంది. కానీ అతనేమంటాడంటే నేను మాట్లాడటానికి టైం ఇస్తున్నాను, మీరు చూస్తలేదు. ఆ టాస్కుల్లో కొంత ఫ్రస్ట్రేట్ అయ్యో టెన్షన్లో చేశానే తప్ప అది ఇలా కాదని. అక్కడ కూడా ఓవర్గానే అంటే ఎక్కువగా మాట్లాడాడు, ఎమోషనల్ అయ్యాడు. అందరూ అదే మాట ఎక్కువగా అనేసరికి ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు అది చూసి ఫేక్ అంటాం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఎవరు ఫేక్ అన్నది? అంటే ఆ విషయంలో కొంత ఫేక్ అనిపిస్తుంది. కానీ ఫేక్ అన్న దానికి అక్కడ అర్థం అది కాదు. యాక్చువల్గా ఆ అబ్బాయి నిజంగానే కోప్పడ్డాడు. ఆ అబ్బాయి నిజంగానే అబ్బాయికి కొంచెం సహనం కోల్పోయి, అది ఆ టైం వచ్చినప్పటికీ అబ్బాయి కొంచెం కోపం ఎక్కువ కాబట్టి నూకరాజుకి టక్కనే ఆగమే నువ్వు ఉండు, నువ్వు ఇట్లా టకటక అంటాడు. అంటే ఇప్పుడు అలా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ప్రేమ లేక అని కాదు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అన్నది ఎలా ఉంది అని అంటే, ఒకవేళ సపోజ్ అదే అబ్బాయి అలా అనటం అమ్మాయికి నచ్చలేదు అని అంటే అమ్మాయి రియాక్ట్ అయ్యేది కదా. ఆ అమ్మాయి అక్కడ రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే వీళ్ళిద్దరికి అది కామన్. అలాగే ఈ అబ్బాయి కొద్ది గొప్ప రియాక్షన్ ఉన్నా కూడా బయటకు చూపించకపోవచ్చు. ఆ పెయిన్ ఉండొచ్చేమో లోపల తన మీద ప్రేమతో సప్రెస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మాస్క్ మేము చెప్పిన దాంట్లో కొంత పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ ఒప్పుకుంటాను. ఏమనంటే అబ్బాయి కొంత ఆటల్లో తనే కనపడుతున్నాడు, తను ఫోర్సిబుల్గా చేస్తున్నాడు అంతే తప్ప అదొక్కటి మార్చుకోవాలని చెప్పడం బాగానే ఉంది. కానీ దాన్ని ఫేక్గా డిసైడ్ చేయడం రాంగ్. అది ఇంకోటి ఏంటంటే ఒక విషయాన్ని సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడేమో అనిపించింది. టెన్షన్ పడ్డాడు, ఎమోషనల్ అవుతున్నాడు. ఇంకోటి ఏంటంటే దానికి వ్యంగ్యంగా మాట్లాడి ట్రై చేస్తున్నాడు. అవునమ్మా నువ్వే మాట్లాడు, నేను మాట్లాడినాను కానీ ఇలాంటివి కొంత అలా అక్కడికక్కడ. అంటే ఏదైనా సరే స్పాంటేనియస్గా రియల్గా ఉండాలి. అలా తను రియల్గానే ఉన్నాడు. ఇంకా ఫేక్ ఎక్కడుంది? లవ్ పరంగా ఫేక్ అనేది మనం చెప్పకూడదు అది. కానీ తన మెంటాలిటీ పరంగా అమ్మాయితో ఎలా ఉంటున్నాడో, రోజు ఇంట్లో ఎలా ఉంటున్నాడో అలాగే ఉన్నాడు. ఇక్కడ ఫేక్ లేదు. సరే, ఇక్కడ మీరు అలా అనొచ్చు కదా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా దీనికి యాడ్ అవుతుంది. ఏంటి మరి, అలాగే హరిత హరీష్ కూడా అలాగే ఉన్నాడు కదా. ఇప్పుడు హరిత హరీష్ గురించి కూడా మాట్లాడదాం. హరిత హరీష్ని అడగాల్సింది ఏంటంటే, ఎలా అయితే నూకరాజు కనపడుతున్నాడు మాకు, అలానే మాకు అమ్మాయి కనపడతలేదు, నువ్వు డామినేట్ చేస్తున్నావు అన్నాడు. సేమ్ అట్లానే మాస్క్ మెన్ కూడా మనం అడగాలి, మరి మీరే కనపడుతున్నారు, అసలు నోరు కూడా తెరవనివ్వట్లేదుగా మీరు. ఇంకోటి ఏంటంటే మీరు ఎంతసేపటికి ఆమెకి తెలుసు మీరెంత ఇదో. ఎలా తెలుసు? మాటల్లో విని 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 మీ ప్రేమని. అంటే దృశ్యం సినిమాలో వెంకటేష్ ఒక సీన్ని లేని ఒక జరగని సీన్ని క్రియేట్ చేస్తాడన్నమాట, రీక్రియేట్ చేస్తాడు, అయినట్టుగా చూపిస్తాడన్నమాట. అట్లానే మీరు కూడా చేస్తున్నారేమో. అంటే మీరు కూడా మాటల్లో నేను ప్రేమిస్తున్నాను ఎలా ఉంటే అలా ఇవే వినపడుతున్నాయి. ఆమె ఎక్కడ చెప్తున్నారు? ఆమె చేత చెప్పించాలి కదా. ఎవరు చెప్పాలి? ఆమె కదా చెప్పాలి. మీరు చెబితే ఏమొస్తుంది? అది చూసేవాడికి ఎలా అనిపిస్తుంది? ఏంట్రా నాయనా ఈ డబ్బా ఏంట్రా బాబు అనిపిస్తుంది. నాకు
ఇప్పుడు ఆ మ్యాడ్ ఫర్ లవ్ మ్యాన్షన్ లో ఉన్న వాళ్ళందరిలో ఫేక్ ఎవరైనా అన్నారంటే అది హరిత హరీష్ గారే అని అనిపిస్తుంది. అంటే మనకి ఎందుకు అనిపిస్తుంది అని కూడా మీరు ఇప్పుడు క్వశ్చన్ అయిపోతున్నారు కదా. ఎందుకు అనిపిస్తుంది అని అంటే ఆయన చేసే ఆ ఓవర్ యాక్టింగ్ అలాగే ఉంది. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి అని అంటే ఆయన నోరు తీసి మనం ఎన్నిసార్లు అనుకున్నాము డైవర్స్ తీసుకోవాలని, మనం వెళ్ళామా, నువ్వు నిన్ను వెళ్ళనిచ్చానా, నేను వెళ్ళానా నిన్ను వదిలేసేసి అంటే ఏంటి, ఎన్నిసార్లు ఇలాంటి అవకాశం వచ్చింది, ఎన్నిసార్లు ఆ మాటలు వచ్చుంటాయి. మరి ప్రేమ ఉన్న చోట గాలి కూడా దూరడానికి అవకాశం లేనప్పుడు డైవర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ ఎందుకు అంటే ఆయన ఆ మాటకి మనం ఎందుకంటే నిజంగా ఆయన చాలా చాలా సెన్సిటివ్ హార్ట్, చాలా ట్రూ మ్యాన్. తనకి ఏదో లైఫ్ లో జరిగిన దాని వల్ల కొంత అందరినీ ఆయన నెగిటివ్ గా చూస్తున్నాడు. తను ఆ ప్రేమను అంటే తన మీద ఉన్న ప్రేమని మాటల్లో వ్యక్తపరచడానికి ప్రతి క్షణం ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన చేసేది ఏంటంటే నేనే నాలానే ఉండాలి. అనిల్ రావుడు చెప్తారు లాస్ట్ లో అనమాట, ఎవరి వే ఆఫ్ వాళ్ళదండి. క్వశ్చన్ అడుగుతాడు, ఎంతసేపటికి జర్కినివ్వలేదు నేనైతే ఇచ్చేస్తాను, నాకు ఇవ్వాలనిపించింది, దగ్గర లేవు, నేనైతే మొత్తం ఇప్పుడు తీస్తాను, మీరు ఇవ్వలేకపోతున్నారు అని ఎంతసేపు అన్నారే కానీ మీకు తెలియని విషయం తెలుసా, అక్కడ హగ్ చేసుకొని ఆ వామ్ హగ్ ఇచ్చారు అక్కడ వాళ్ళు, అది వాళ్ళ మధ్య. ఇంకోటి ఏంటంటే లవ్ అనేది ఎలా చూపించాలన్నది వాళ్ళ ఇష్టం, అది అంతే తప్ప నాలానే ఉండాలి, నేనే బెస్ట్ కపుల్, నేను చూపించింది ప్రపంచంలో ఉండాలన్నది కంప్లీట్లీ రాంగ్. అది ఇంకోటి అది మీరు చూపించండి, మీ వే ఆఫ్ లవ్ మీరు చూపించండి, జనాలు యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ, అంతే తప్ప మీకు హక్కు లేదు అంటాడన్నమాట. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఆయన చూస్తున్న ప్రపంచాన్ని ఆయన కళ్ళతోనే అందరూ చూడాలనుకోవడం అన్నది అతిపెద్ద జోక్. అది మీరు అనుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నారు తెలుసా, నేను ఇలా చెప్పటం వల్ల వాళ్ళు కనపడకుండా నా ప్రేమ ఎక్కువగా కనపడిద్ది, నేనే ఎక్కువగా చేస్తున్నాను. లవ్ అన్నది అమ్మ మీరు చెప్పకూడదు, తన చేత చెప్పిస్తూ ఉండాలి. ఏ పాయింట్ అయితే మాట్లాడనివ్వట్లేదు నూకరాజు అని, ఏ పాయింట్ అయితే మీరు ఒక ఎలిగేషన్ మీరు అదే చేస్తున్నారు, మీరు మాట్లాడనివ్వట్లా, తనకు అవకాశం ఇవ్వాలి ఆమెకు కూడా. ఇంకోటి ఏంటంటే ఆమె చెబుతూ ఉంటేనే మీ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది మాకు. మీరు చెబుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏంట్రా బాబు ఇది మనకే అనిపిస్తుంది. వసంతి చెప్పిద్ది భలే చెప్పిద్దాం, వాళ్ళ మధ్య బాండింగ్ ఉండుండొచ్చు, కానీ నాకు ఆయన మాటలు ఆయన చెప్పే విధానం ఎలా ఉంటున్నాయి అంటే నాకు రియల్గా అనిపించటం లేదు. అంటే ఏంది, మీ లవ్ మాకు కనపడుతుంది కానీ మీ మాటలు ఎలా కనపడుతున్నాయి, ఏదో డ్రామాటిక్గా ఫేక్గా అలానే కెమెరా కన్నట్టు కనపడుతుంది. కానీ ఆ విషయం ఎవరికి తెలుస్తుంది, మీ మిస్సెస్ తెలుస్తుంది. మేము ఉన్నాము, మేము చూసిన వాళ్ళమేగా. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము అందరూ ఏం చేసుకుంటాము, మా కళ్ళతో మీకు వినపడింది మా మైండ్కి అనిపించింది, ఎందుకని మేము మిమ్మల్ని చూడలేదు. మరి మిమ్మల్ని చూసింది ఎవరు, మీ మిస్సెస్. ఆమెకే తెలియాలి మీ గురించి. ఆమె చెబితే మాకు బాగా అర్థమవుద్ది ఇంకా అసలు ఓకే ఇదా హరీష్, అందుకనేనా హరిత గారికి అంతా ఇది అని. మాకేమనిపిస్తుంది, నువ్వు చెప్పే మాటలు మా బ్రెయిన్కి ఏమనిపిస్తుంటాయి, మాటలే కదా మనిషిని అర్థం చేసుకోవాలంటే. కాబట్టి అది క్లియర్గా ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. ఆయన అది కంప్లీట్లీ అసలు ఆ ప్రాసెస్ ఆయన ఇచ్చేసేయాల్సింది. ఆయనకి దిమ్మ తిరిగే షాక్ కూడా నూకరాజు ఫస్ట్లో ఉంటాడు. 45 పాయింట్స్ ఇస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళు నూకరాజుని అనిల్ రావుపూడి గారు, రాధా గారు, లయా ముగ్గురు వార్నింగ్ ఇస్తారు. ఏం డ్రామా చేస్తున్నావు, ఎందుకు ఎమోషన్ చేస్తున్నావు, ఎందుకు అంత ఓవర్ టెంప్ట్ అవుతున్నావు, ముందు విలువ వాళ్ళు విన్నది అని కంపల్సరీ హరిత హరీష్నే వాళ్ళు సపోర్ట్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే సపోర్ట్ కాదు అంటే కదా ఆ పాయింట్స్ కి అక్కడ ఎందుకు చెప్పారంటే అది అబ్బాయి గురించి, ఆ అబ్బాయి మంచికి చెప్పారనిపించింది నాకు అక్కడ. ఎందుకంటే నిజంగా అబ్బాయి అదే చేస్తున్నాడు, నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు, నీకు నచ్చనేవి నేను పాయింట్ ని, లేకపోతే నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్ గా అక్కడ ప్రెజెంట్ చేయి, అంతవరకే కానీ నువ్వు డ్రామాటిక్ గా లేకపోతే నువ్వేదో చేస్తున్నట్టు లేకపోతే నువ్వేదో ఏడుస్తా ఇలా చేస్తే అది వెళ్ళదు కదా. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు, ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో అది రిసీవ్ చేసుకో. 45 పాయింట్స్ హైయెస్ట్ పాయింట్ వాళ్ళకే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి క్యాండిల్ డిన్నర్ వచ్చింది, లేకపోతే వాళ్ళనే ఇచ్చేసారు కాబట్టి ఓకే. అది ఇంకోటి హరిత హరీష్ గారు చేసింది ఇంకోటి, ఆ రోజు టాస్క్ ఒకటి ఇస్తే నా ఎదురుంటే కనుక ప్రేమ గురించి కూడా లాగి కొట్టారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటంటే దానికి చాలా చిన్నగా చెప్పారు. దాన్ని అనిల్ రావుపూడి గారు డిఫెండ్ చేశారు, గట్టిగానే చెప్పినట్టు అనిపించింది. కానీ ఇంకొంత సీరియస్గా ఉన్నట్టయితే బాగుండేది. ఎందుకంటే తనని డిఫెండ్ చేసి అంటే తనని కంపల్సరీ నువ్వు రాంగ్ అని చెప్పి ట్రై చేస్తారు. ఒక వీడియో కూడా చూపిస్తారు ఫస్ట్లో, నాకు ఎంత ప్రేమ అంటే చితిలోనే వచ్చేస్తానని. మరి నువ్వు అక్కడ ఆ పాయింట్ దగ్గర లాస్ట్ దాకా అంటే లాస్ట్ రోజు గురించి నువ్వు ఆ రోజు ఇనాగరేషన్ అప్పుడు చెప్పావు కదా, ఇది కూడా అంతే కదా ఆఖరి రోజు. ఇప్పుడు నిన్ను చంపేస్తాను, నువ్వు నా మాట వినకూడదని నువ్వు చంపేస్తావా, నువ్వు చంపేలేవు కదా, నువ్వు అది అనుకోమంటున్నావు. అలాగే అంటే అలా అనుకుంటే దేవుణ్ణి కూడా ఎదిరిస్తా నేను, అసలు ఎలా అనుకుంటావు నేను, అమ్మాయికి హరిత విషయంలో నేను ఏమి ఇచ్చేయలేను, ఇవన్నీ డ్రామాటిక్ డైలాగ్సే, నో డౌట్. నిజమైన ప్రేమ ఉన్నవాడు ప్రతి ఒక్క విషయాన్ని పాజిటివ్గా తీసుకొని చాలా స్ఫూర్తిని అందించే మాటలు చెప్తాడు.
తన యొక్క విలువ చెప్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది. లవ్ అన్నది నీ మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నది వ్యక్తపరచడం కాదు, నీ వల్ల నా జీవితం ఏమయ్యింది అనేది చెప్పడమే ప్రేమ. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. నువ్వెంత ఇష్టమో నాకు అని ఎవరైనా చెప్తారు, నువ్వంటే ఎంత లవ్ అని చెప్తారు, నీకోసం ఏం చేస్తాను కాదు, నీ వల్ల నేనెంత మారాను, నా లైఫ్కి ఏమయ్యింది, నేనేం నేర్చుకున్నాను అన్నదే ప్రేమ. అక్కడ అది చెప్తా ఆయన చెప్పట్లా. ఆయన ఎంతసేపటికి ఏం చేస్తున్నాడంటే ఈ సినిమా డైలాగ్లో చెప్తున్నాడు, మీరు ఎట్లా మారారు, హరిత గారి వల్ల మాస్క్ మ్యాన్ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు, హరిత గారి వల్ల మీ లైఫ్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏం సాధించారు, అసలు మీలో ఉన్న ఒక బ్యాడ్నో లేకపోతే మీకు తెలియని ఒక లోపల ఉన్న లోపాన్ని ఎలా సరిదిద్దుకున్నారు, లేకపోతే మీరు ఎలా స్ఫూర్తి పొందారు, మీ లైఫ్లో ఎలా వచ్చింది ఆయన చెప్తాడు. ఎవరు వాళ్ళిద్దరూ లాస్ట్లో ఉన్నారు ఇవాళ ఎలిమినేషన్ కూడా. ఆ రోజు పాయింట్స్ అని చెప్తా మనం ఆ రోజు వాళ్ళిద్దరిని కొత్తగా న్యూ కపుల్, నేను ఆ రోజు చెప్పాను మీకు, వాళ్ళు న్యూ కపుల్ అయినప్పుడు మనం చూస్తున్న వాళ్ళకి అమ్మాయి డామినేట్ చేస్తారు. డామినేట్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఫన్ గా అమ్ము ఎలా ఎగుతున్నాడు రా బాబు ఈ అమ్మాయిని అని అనుకున్నారు. కానీ అతను ఆ రోజు చెప్పిన ఒక మాట చెప్తాడు, నీ వల్ల నాకు లైఫ్ వచ్చింది, నీ వల్ల నాకు ఏమేం చేసావు నాకు తెలుసు అని. అంటే మనకు అతను చెప్పేదాకా అర్థం కాలేదు ఆ అమ్మాయి మెంటాలిటీ, అమ్మాయి ఏం చేసింది అన్నది. అప్పటి నుంచి మనం చూసే విధానం కూడా మారింది. నేను ఇప్పుడు ఇంతకు ముందు నేను ఆ అమ్మాయిని చూసిన విధానం వేరు, ఇప్పుడు అబ్బాయి చెప్పిన తర్వాత ఓకే ఏదో ఉంది, నేను ఇంకా గమనించాలి అమ్మాయిని, ఇంకేదో ఉంది, నేను ఇంకొంచెం గమనించాలి అన్న ఆలోచన వచ్చింది. ఎవరు చెప్పాలి ఆ విషయం, ఆ అమ్మాయి గురించి అబ్బాయి చెబితే మనకు అర్థమవుతుంది, అలానే అబ్బాయి గురించి అమ్మాయి చెప్తేనే అర్థమవుతుంది. అలానే ఇక్కడ కూడా హరిత హరీష్ గారు కూడా నువ్వు ఈ ఎంతసేపటికి నేను ఆ జర్కినిస్తాను, ప్రాణందిస్తాను, లేకపోతే ప్రాణం వస్తాను, అసలు ఆయన అమ్మాయి కోసం దేవుని కూడా ఎదిరిస్తాను, లేకపోతే అసలు ఇలాంటి అమ్మాయిని వదులుకోవడం ఆ ఊహలే రానివ్వను, ఇవన్నీ ఎవరికి కావాలి, అనాది కాలం నుంచి డైలాగ్ వింటూనే ఉన్నాం సినిమాల్లో, చాలా చాలా వింటున్నాం. ఇవి కాదు కావాల్సింది, వాట్ యూ లెంట్, మీ లైఫ్లో వచ్చిన మార్పు ఏంటి. ఇంతవరకు మీరు ఎంతసేపటికి చాలాసార్లు వాళ్ళిద్దరు ఏదో కాన్ఫ్లిక్ట్ మేము ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు మనం డైవర్స్ తీసుకోవాలనుకున్నాం, తీసుకున్నామా, అది చాలదా, అది ఒక్కసారి ప్రేమ గురు టాస్క్ కానీ అది భయంకరం కదా అది. సో అక్కడ ఆయన చాలా అంటే ఆయన షోలో ఏదో కొంత నేను స్పెషల్గా ఉండాలి, నేను వీళ్ళలా ఉండకూడదు, నేను అమ్మాయి కోసం హరిత కోసం నేను ఎదురిస్తున్నాను ప్రేమ గురువుని చూపించుకోవడానికి చేసిన ప్రయత్నంలానే ఉంది. కానీ ఆ టాపిక్కి ఆయన యొక్క ఒపీనియన్కి అస్సలు పొంతన లేదు, చాలా ట్రూగా అసలు అది అన్యాక్సెప్టెడ్ థింగ్. అది ఆయన సమర్థించుకో ఉండొచ్చు. అనిల్ రావుపూడి గారు బాగా చెప్పారు, ఇట్స్ కంప్లీట్లీ ఫెయిర్ కాదు, కానీ గట్టిగా చెప్పలేదేమో అనిపించింది. ఎక్కడ గట్టిగా చెప్పాలి, టాస్క్ని వ్యతిరేకించడం తప్పులేదు, నాకు చెప్పాలని లేదు, ఎందుకంటే నేను ఇలా ఊహించదు. ఒక మాట చెప్పొచ్చు, నిజం చెప్పాలంటే ఆఖరి రోజు అయితే మీరు ఏం చెప్తారు అంటే ఆ మాట చెప్పొచ్చు, అసలు ఆఖరి రోజు అనే రోజే రాకూడదు నాకు, అలా దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఎదురుంటే లాక్ కొడతాను ఇవన్నీ డైలాగ్ ఎందుకు అంటే ఇది నీ ప్రేమను చూపించడానికి మసాలా కలిపే డైలాగ్ లేదు అంటే నీ డైలాగులు అంటే నీ ప్రేమ ఎంత గొప్పదో అని తెలియజేయడానికి ప్రేమ గురువును కొట్టాలన్నది డైలాగ్ రావాలా, దాన్ని ఇంకో ఏదైనా చెప్పే విధానం ఉంటుంది, ఆలోచించాలి కదా, అక్కడ ఆలోచించలేకపోయావు కదా. రెండో విధానం వచ్చినట్టయితే అక్కడ హరిత హరీష్ గారు ఉండేవాళ్ళు కాదు, అది వేరే వైపు ఉండేవాళ్ళు. సో అక్కడ దాకా హరిత హరీష్ గురించి వాళ్ళ చర్చల గురించి తర్వాత నటరాజ్ మాస్టర్ హరిత హరీష్ గురు వాళ్ళిద్దరికి పడింది. ఆమె బాధపడ్డారు, నీతు మాస్టర్ ఆమె కొంచెం ఇదయ్యారు. అక్కడ నిజం చెప్పండి వీడియో చూసిన తర్వాత అది ఆమె గురించి కాదు, ఈమె కొంచెం ఎక్కువగానే బాధపడ్డారేమో అని అనిపించింది. అంటే ఆ డైలాగ్ ఫస్ట్ యాక్చువల్లీ చెప్పింది అతను చెప్పినప్పుడు మేము వినలేదు, అంజలి పవన్ చెప్పినప్పుడు అవన్నీ కొద్ది విన్నప్పుడు అనిపించింది అనమాట. అది అంటే కొంత అడ్వాన్స్ గా ఉంటది, కానీ ఫన్ గా వెళ్ళింది, అది బాగా డీల్ చేశారు, ఫన్ లోనే చెప్పారు, ఏం తప్పు లేదు, కానీ అలాంటి జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు అని. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు నటరాజ్ మాస్టర్ తనను మాట్లాడేటప్పుడు ఈయన కొన్ని పేర్లు పెడతాడు, ఈయన ఇంతకు ముందు దాంట్లో షోలో కూడా ఇచ్చేసారు. నిజం చెప్పాలంటే నటరాజ్ మాస్టర్ ఈ షోలోకి వచ్చిన తర్వాత చాలా కామ్ అండ్ కంపోజ్ గా ఉన్నారని అనుకోవచ్చు. కానీ ఆయనలో ఉన్న పులి బయటికి రావాలి అని అంటే ఆయనకి ట్రిగర్ చేస్తేనే ఆయన బయటకు వస్తాడు, అది ట్రిగర్ చెయ్యకపోతే అది బయటికి రాడు. కానీ రాధా గారు ఏమన్నారంటే మీరు పిల్లిలాగా ఉన్నారు, మీరు అసలు ఎక్కడ కనపడలేదు, వేరే చోట చూసినట్టు లేరు, కొంచెం రెచ్చగొట్టడానికి కొంచెం చెప్పారు ఆయనకి. ఆయన కొంచెం ఇదయ్యారు, ఆయనకు అర్థమైంది విషయం ఏంటి అన్నది. కానీ ఆయన చెప్పే విధానం కానీ ఆయన హరీష్ గారితో చెప్పే ఇది కానీ నీతు అక్కడ ఏడవడం అన్నది అవసరం లేదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండటమే కరెక్ట్. నటరాజ్ మాస్టర్తో ఎంత అయితే ఎన్నన్నా కూడా ఆయన ఎలా అయితే సమాధానం చెప్పి ఎలా అయితే నిలబడ్డారో
అంతే అంతే స్ట్రాంగ్ గా నిలబడాలి అంతే తప్ప అక్కడ హరీష్ రెచ్చిపోయాడు, నటరాజ మాస్టర్ కొద్దిగా కామ్ డౌన్ అయ్యారు, హరీష్ ఆటోమేటిక్ ట్రిగ్గర్ అయ్యాడు. ఎందుకంటే ఆటోమేటిక్ ఆ డైలాగ్ ఏదైతే అన్నాడో ఆయన, ఇది భిక్షాటనలో ఉన్న రావణాసుడు అనే మాట లయా గారు వద్దు అంటారు అన్నమాట. ఇతను కూడా లయా గారు అంటారు, అంటే మాట అనకుండా ఉండాల్సింది. అవును, కొద్దిగా ఆ వే అంటే అవకాశం ఇచ్చింది నటరాజ మాస్టర్ కాబట్టి దాన్ని సద్వినియోగం హరీష్ కూడా చాలా క్లియర్గానే ఉన్నారు. హరీష్ ఒకటి తనకి ఎంతైతే మాటల్లో ఒక్కోసారి ఫ్లోలో వచ్చేస్తుందో సేమ్ అవతల వ్యక్తికి కూడా ఉంటుంది. కానీ ఎంత హరీష్ ఏం చేస్తాడంటే తనన్న మాట ఎంత ఫోర్స్గా అన్నా కూడా దానికి సమర్థించుకుంటాడు. ఎదుటివాడు అంటే మాత్రం దాన్ని ఇది చేస్తాడు అన్నమాట. హరీష్కి చెప్పాల్సింది సూటిగా సుత్తిగా చెప్పాల్సింది ఏంటంటే చెప్పే విధానం. తను అంటే ప్రపంచాన్ని లోకాన్ని తన కళతో చూడటం అన్నది ఆపేయాలి. లేకపోతే తను ఎప్పుడూ కూడా తనలో ఉన్న ఆ సెన్సిటివ్ హార్ట్, ఆ మంచి మనిషిని జనాలకు చూపించలేడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ అని చెప్పి ప్రపంచమంతా మాస్క్ వేసుకుంటుందని బాని ఎక్కువగా నమ్ముతున్న హరీష్ అసలైన మాస్క్ వేసుకుంటుంది ఎవరంటే హరీషే. ఆ మాస్క్ తీస్తే గనక బాగుంటుంది. ఏంటి ఆ మాస్క్ అంటే ఆ మాటే. ఆ మాట కొని తెచ్చుకున్న మాట అది వదులుకోవాలి. లైఫ్లో నేర్చుకోవాల్సిన ఏదైనా ఉంది అంటే సమాజాన్ని మన కళతో చూడకూడదు, అందరి కళతో చూడటం నేర్చుకోవాలి ఆయన. అప్పుడే అతనిలో ఉన్న మంచి మనకు కనపడింది. అతనిలో చాలా మంచి ఉంది, నో డౌట్. అలాగే సోనియా సిద్ధుకి కొంచెం తక్కువ పాయింట్స్ ఇచ్చారేమో అని అనిపించింది. ఎందుకంటే నిజంగా ఆ టాస్క్లో వాళ్ళు ఆడలేకపోయారు, అది వాస్తవమే కాదనట్లేదు. కానీ తక్కువ పాయింట్స్ ఇచ్చారు, ఇంకా ఇచ్చుంటే బాగుండేది. అంటే ఫస్ట్ టాస్క్ ఆడినప్పుడు కూడా వాళ్ళు టాప్ 5లోకి రాలేరు, తర్వాత టాస్క్ ఆడినప్పుడు కూడా వాళ్ళు గెలవలేదు. అది ఓకే, కానీ కొంచెం అండ్ మేము అనుకున్నాం కొంచెం ఎంటర్టైన్మెంట్ రంగం కొంచెం నవ్విచ్చారు కదా, లేకపోతే ఇంకొంచెం బాగా ఉన్నారు కదా, ఇంకొంచెం ఇచ్చుంటే ఏంటంటే గొడవల్లో ఇన్వాల్వ్మెంట్, టాస్కుల్లో గెలవాలనే తపన, కష్టపడే తత్వం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. అవును, మనం ఏం చూసామంటే హ్యూమర్గా, హెల్దీగా, కానీ అది మనకు నచ్చారు కాబట్టి అనిపిస్తుంది. వాళ్ళలో ట్రిగ్గర్ రావాలి దానికోసం కూడా ఎందుకంటే మిగతా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు కదా, అదనమాట. లాస్ట్ లో ఒక ఎందుకు అది అర్థం కాదు నాకు, స్క్రిప్టెడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, అడిగేసింది డైరెక్ట్ అడిగేస్తాడు, నాకేదో జరిగింది, అన్ఫేర్ జరిగింది, నువ్వు చెప్పినా బాగుండేది కానీ లాగి కొడతానన్న దాన్ని కంపేర్ చేసేసి వాళ్ళకేమో 30 ఇచ్చి మాకు 35 ఇచ్చాడు. కంపేర్ చేయడంలో తప్పులేదు కదా. నేను అన్నాను ఏమని, ఆయన అంత మాట లవ్ గురిని అన్నప్పుడు ఆయన మీద ఎందుకు రియాక్షన్ తీసుకోలేదు, అసలు ఎందుకు వార్న్ చేయలేదు, ఏదో మామూలు నార్మల్ గా చెప్పినట్టుంది కానీ అనిల్ రావు మార్కులు తగ్గించాలి కదా, మరి అలా ఎందుకు తగ్గించలేదు. శివ్ ప్రియాంక యాక్చువల్ చెప్పాలంటే అందరిలో వెళ్ళి దూరాలి అని వీళ్ళ ఆలోచన, వాళ్ళు దూరలేదు. ఫస్ట్ వీకే కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి అందరూ దూరతారు. ఇప్పుడు అది ఒకసారి తెలిసింది, ఒకసారి కీ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి సేమ్ అదే జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము టాస్క్ ఆడాము, టాస్క్ ఆడుతున్నాము, మేము బాగానే ఉన్నాము, మేము ఎవరితో ఏమి బ్యాడ్ ఇదిగా లేవు, మాకెందుకు అంత తక్కువ అని అడగడం నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. కానీ మేము ఫిట్ చేస్తాము. కంపేర్ చేసుకోకుండా చెప్తే బాగుండేది. ఎందుకంటే మనకే అనిపించింది, అంటే అప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఏదో హరీష్ని అడితని టార్గెట్ చేసారా అని మనం అనిపిస్తుంది. అంటే చాలా కంపేర్, కానీ ఏదో క్విట్ అయిపోతాము, మేము ఈ బిహేవియర్ని చేయలేము అన్నది మాత్రం కంప్లీట్ రాంగ్. అదేంటంటే ఎందుకు ఆ డైలాగ్ వచ్చింది సడన్గా రాదు, యాక్చువల్ ఎందుకు వచ్చింది అన్నది అర్థం కాల. మేబీ ఏదైనా స్క్రిప్టెడ్ టైప్ అనిపించిందా, లేకపోతే అనిపించింది కొంతసేపు, అది స్క్రిప్టెడ్ టైప్ అయితే రాలేదేమో. అదేమన్నా అనిల్ రావుపుడి గారు అలా అయితే మేము 50-50 ఇచ్చేయమంటారా మరి? అనిల్ రావుడు బాగా చెప్తాడు, మార్కులు కాదు కావాల్సింది, మీకు మంచి కోసం చెప్తున్నాను అంతే తప్ప మీకు ఇందాక నేను ఇచ్చేసాను కదా, అప్పుడు మరి ఎందుకు ఆగలేదు నన్ను, బాగా చెప్తాడు. అదే ఉంది ఇవ్వండి ఇచ్చేస్తాను నేను, మీలో ఏదో చేంజ్ అవ్వాలంతే కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు అని. అది కొంత సరే ఆవేశపడ్డారా అర్థం కాలేదు కానీ కొంత డ్రామాటిక్ అనిపించింది నాకు. అలాగే బిట్రో అను సంధ్య వీళ్ళిద్దరికి 45 పాయింట్స్ ఇస్తారు. నేను అనుకున్నా ఇస్తారనుకున్నాను, నేను కూడా గట్టిగా అనుకున్నా. అంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఏంటంటే అమ్మాయి మెయిన్. అవును, అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది, స్ట్రాంగ్ వాయిస్ ఉంది, స్ట్రాంగ్ గా ఆడుతుంది, స్ట్రాంగ్ గా గేమ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళకు అంత ఎట్లా అనిపించింది, వాళ్ళిద్దరిలో ఉన్న పాజిటివ్ ఏంటంటే షీ ఫౌట్ ఫర్ హిమ్. అతన్ని తెలుగు రాదు అని ఎంతమంది చెప్తే దాని మీద ఫైట్ చేసింది అమ్మాయి. తన గురించి స్టాండ్ తీసుకుంది. తను కూడా తన కోసం ఎంత ఇచ్చేస్తున్నాడు, ఆ తెలుగు ఎలా మాట్లాడుతున్నాడు అన్ని తన ఉన్న వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది. అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ కూడా బాగుంది. అంటే ఏంటంటే ఒకళ్ళు ఎక్కడో వెంటనే అడ్జస్ట్ అవ్వటం కానీ, ఒకళ్ళ మాట వినటం కానీ, డామినేషన్ క్యారెక్టర్ లేకుండా కొంత లెసన్ లెర్నింగ్ లాగా వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం అన్నది కొంత ఉన్నది. అది అందులో కూడా చిన్న లోపాలు ఉంటాయి, బయటపడతాయి. కానీ ప్రజెంట్ అయితే బాగుంది. అలాగే జాను భాను వీళ్ళిద్దరికి కూడా 35 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు, చాలా బాగా ఇచ్చారు. వాళ్ళిద్దరు పార్టిసిపేషన్, వాళ్ళు నిజంగానే ఎక్కడ కూర్చున్నా కానీ వాళ్ళిద్దరు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటా కానీ, లేకపోతే ఒకళ్ళ పక్కన ఒకళ్ళ ఇదవ్వటం కానీ, అలాగే ఒక ఆటల్లో కూడా బాగా ఆడారు వాళ్ళు, గేమ్లో కూడా. సో వాళ్ళు అలాగే వసంతి అను
కళ్యాణ్. పాపం ఇక్కడే ఇబ్బంది. అందరూ ఇప్పుడు ఎలా అయితే అటు ఒక సప్రెస్ చేస్తున్నాడు, నూకరాజు అమ్మాయి గొంతు వింటలేదని చెప్పేసి ఒక మాట. అదే విధంగా ఇక్కడ ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఏమో వసంతితో ఉండట్లేదు. ఇది అసలు ఆడ్ వన్ అవుట్ అనమాట. అసలు ఆ పదమే మాట్లాడుకునిపించింది నాకైతే. వాళ్ళేమో తెలుగు మాట్లాడదాను. ఎందుకంటే ఇస్ కరెక్ట్, ఇస్ నాట్ కరెక్ట్. యు ఆర్ నాట్ ఏ సపోజ్ టు సే మీరు మీ ఇద్దరు కలిసి ఉండట్లేదు అనే మాట డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటాం అన్నది అతను కాబట్టి ఆ అబ్బాయి కన్నా ఆ అమ్మాయి ఎంత బాధపడిద్దో పాపం. ఈవెన్ దో షీ నోస్, తనకి తెలుసు తన క్యారెక్టర్ ఏంటో. కానీ ఇంతమంది నీతో ఉండట్లేదు వేరే వాళ్ళతో ఉంటున్నాడు అనే ఒక ఎలా ఉందనిపించింది అంటే ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్స్ అందులో సెలబ్రిటీలు అనే పదంలా అనిపించలే. నాకైతే అనిపించలేదు అసలు. ఏదో జనరల్గా ఇళ్లలో లోటు మన లైన్లో ఉంటారు చూసారా, మనకి బీబీసీ న్యూస్ ఉంటుంది పేటల్లో కాలనీలో, వీళ్ళు చాలా మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న మనం ఎంత జనరేషన్లోకి వచ్చేసామంటే ఈరోజు చాలా మెచ్యూర్డ్గా వచ్చాము. కొన్ని ఎట్లా మాట్లాడాలి మాట్లాడకూడదు అనేది ఉంది, కామన్ సెన్స్ ఉంటుంది. అలాంటిది ఎంతో లైఫ్ చూస్తున్న వాళ్ళు పుట్టుకన మాట అంటాం అన్నది ఎంత బాగుంది. లవ్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్, బాండింగ్ ఈజ్ డిఫరెంట్, యాటిట్యూడ్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఆ మాట అనేసరికి నాకైతే ఆ అబ్బాయి ఓకే, ఆ వసంతిలో నేను చూశాను పాపం. అబ్బాయి రియాక్షన్ కానీ అక్కడ అబ్బాయి గురించి అమ్మాయికి తెలుసు. కానీ కొన్నిసార్లు ఆ అమ్మాయి కూడా ఫీల్ అయింది, ఏంది వాళ్ళందరితో ఇరికిచ్చినట్టే అంటే తన మనసులో పాపం ఏమీ లేదు. కానీ వీళ్ళందరూ చెప్పడం వల్ల బ్రెయిన్లో పడిపోయింది. ఇది ఎట్లా ఉంటదంటే సేమ్ చెప్పా కదా, ఎప్పుడో జమానాలో అంటే ఇంతకుముందు జనరేషన్ అంతే ఉండేది. మొత్తం కూర్చొని అది అంటారు చెప్తానండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అమ్మాయికి వెళ్ళి చెప్తారు. ఆ అమ్మాయికి తెలిసినా కూడా ఇంకా వీళ్ళు చెప్పింది ఓకే ఇలా నాకు తెలిసింది కాదు ఇది కరెక్ట్ ఏమో అని అనుకుంటారు చూసారా, అట్లా ఉంటుంది. ఈ జనరేషన్ అనాల్సిన మాట కాదు, మేబీ ఉండొచ్చు. ఆ అబ్బాయి మాత్రం కొన్ని సందర్భాల్లో అబ్బాయి చెప్పిన సమాధానం నాకు బాగా నచ్చింది, కరెక్ట్ గానే చెప్పారు, చాలా క్లియర్ గా నాకు తెలుసు, ఐ నో వాట్ ఐ యామ్. నాకు ఉన్న వాళ్ళలో చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు, అలాగే ఉన్న పాయింట్ మాట్లాడతాడు. నేను అదే చూపించుకొని లేదో ఇచ్చేసుకోవాల్సిన నాకు అవసరం లేదు. బెడ్రూమ్ గురించి కూడా చెప్పారు, మీరు రండి, మీరు బయటికి రండి, మేము వెళ్తాం లోపలికి, మేము మాట్లాడుకుంటాం కొంతసేపు, మాకు స్పేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ మాట్లాడుకోవాలి, ఏం చేయాలి, ఎలా మాకు ఉన్న దాంట్లోనే మేము ఒకేసారి నేను అమ్మాయి వెళ్ళిందని చెప్పి. ఇక్కడ ఒకటి ఏంటంటే షో కనెక్షన్ కాబట్టి కొంత డాట్మన్లా కనపడడానికి అన్నారన్నమాట. ఎందుకంటే షో ఏంటి కదా, కప్పుల మధ్య ఉన్న బాండింగ్, అది మీ మధ్య మాకు కనపడతలేదు అనే దాన్ని వాళ్ళు ఫోకస్ చేశారు. వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి ఒక లెసన్ లాంటిది అది. మనం ఎలా అయితే వాళ్ళు అంటుంది తప్పు అని అనుకున్నామో, కానీ అందులో కూడా చిన్న లెసన్ ఉంది. దే హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, వాళ్ళ మధ్య రిలేషన్స్ని ఫామ్ చేసుకోవాలి, అలా ఒకరికి తగ్గట్టుగా ఒకళ్ళు కన్వర్ట్ చేసుకోవాలి. ఏదైనా అంతే లెర్నింగే జీవితం. ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్ అయితే ఎవరు కాదు, ఎవరు బై బర్త్ గోల్డెన్ స్పూన్తో పుట్టరు, పెద్ద పెద్ద నాలెడ్జ్తో పుట్టరు. మనం అందరం నేర్చుకుంటూ ఉంటాం. ప్రతిదీ ఎక్కడో చోట పాజిటివ్గా స్వీకరించాలి. అదే చెప్తాడు అన్నమాట. అక్కడ రాధా గారు చెప్తారు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అన్నది ఆలోచించండి తప్ప వాళ్ళు ఏం చెప్తున్నారన్న దాన్ని మేము మాట్లాడండి. ఎందుకు మీకు లెర్నింగ్ లాంటిది అది. మీ మధ్య కూడా ఇది ఉంటుంది అంతే. ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు, తను నీకు తెలుసు, కానీ బట్ వెన్ ఎవర్ వీఆర్ టుగెదర్ అన్నది ఇంకొద్ది బాగా మీకు ఉపయోగపడుతుంది అని. అబ్బాయి అంటారు, నేను జోక్ కూడా వేస్తారు, అందరితో చుట్టేస్తాడంట. అమ్మాయి అంటది ఎవరో కదా, అసలు ఇతను నా దగ్గర ఉండట్లేదు, ఆయనకే ఇష్టం, వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరు నా వాళ్ళు అనుకుని అంటాడు, నా ఫ్యామిలీ అయిపోయారు వీళ్ళు అని. అది మంచి మనస్తత్వం అది. కానీ ఏంటంటే ఆ అమ్మాయితో ఉండట్లేదు అనే విషయాన్ని చెప్పే విధానం నచ్చలా నాకు. అది అంత సూటిగా ముక్కుసూటిగా మొహమాటం లేకుండా మాట్లాడాల్సిన మాట కాదు అది. దాన్ని ఇంకొక వెరైటీగా చెప్పాలి, చెప్పే విధానం ఉంటుంది. అబ్బాయికి టెంపర్ ఎక్కువ. వీళ్ళు అందరూ చెప్పారు. ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే, ఎలా చెప్పాలంటే, మీరు కలిసి కూర్చున్నప్పుడు మాకు చూడముచ్చటగా ఉంటది, బాగుంటది, మేము అర్థం చేసుకుంటాం మిమ్మల్ని అని ఏదో ఇంకొక వేలో చెప్పాల్సి. అది ఫేక్ గా కపుల్ కింద పెట్టారు, ఫేక్ వీళ్ళు అన్న దాంట్లో పెట్టారు. అది అక్కడ అబ్బాయి ఇది ఫేక్ ఏంటి ఇక్కడ, దేనికి ఫేక్? అది రాసుకొని పూసుకొని చేతుల మీద చేతులు వేసుకొని కలుసుకున్న వాళ్ళు ఏం సాధించారు అక్కడ? ఎవరు గొడవ ఆడుకోలేదు అక్కడ, ఎవరు లోపలికి వెళ్ళి కూర్చొని ఒకరి మీద ఒకరు ఇది చేసుకోలేదు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ థింగ్ అది. అలాగే మహేష్ అను శాండ్రా వీళ్ళిద్దరికి కూడా చెప్తారు, కొంచెం దాంట్లో మమ్మల్ని వేరు చేశారు అనగానే అందరూ ఎవరు మిమ్మల్ని ఎంచుకోలేదు అని అంటే మిమ్మల్ని ఎంచుకునేటట్టు మీరు చేయలేదనే అర్థం అక్కడ. కానీ ఈసారి లెటర్ వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు ఓపెన్ చేయమని కూడా చెప్పారు, వాళ్ళ గురించి చెప్పారు. అలాగే అంజలి పవన్ బాలింత కార్డు తీయమ్మని చెప్పి అన్నారు. ఆయన చెప్పలేదు, నా బిడ్డల మీద ఒట్టు అని ఆయన అంటున్నా కూడా మీరు పదే నువ్వు చెప్పావు అని ఒత్తి ఎందుకు చెప్పారు మీరు అలా దాని మీద వాళ్ళని కూడా ఇచ్చేసారు.
నేను అలా అనుకున్నానండి, నేను అలా చేశాను, నేను అట్లా అనుకున్నానని చెప్పేసి కొంత ఎప్పుడైనా మనిషి ఏ విషయమైనా సరే ఫస్ట్ మనిషి ఏం చేస్తాడంటే ఆ బాధలో తన వైపే ఆలోచిస్తాడు అంతే. ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక అటు నుంచి రాదు ఆ పాయింట్. మనం ఈ పాయింట్ ఏదైతే మనం బాధపడుతూ ఉంటామో ఇది డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అవతలి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అప్పుడు రాదు, కొంత టైం పట్టిద్ది. ఆ టైం ఆ బాధ కొంత పోయిన తర్వాత అప్పుడు ఆ బాధ అనేది మనకి ఓకే ఇది అని తెలుస్తుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో నాకైతే అంజలి కన్నా కూడా పవన్ ఈజ్ న్యూట్రల్. అంటే పవన్ ఈజ్ న్యూట్రల్గా ఉన్నాడు. అంజలిలో ఫైర్ ఉంది, ఇచ్చిపడే మనస్తత్వం ఉంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి అమ్మాయిలో. కానీ ఇండివిడ్యువాలిటీ ఉంది. కానీ అమ్మాయి లెగిసి అందరూ ముందు నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి నటరాజ్ మాస్టర్కి చెప్పడం అన్నది, తర్వాత మీరు ఇద్దరు మాట్లాడుకోండి, ఆమె ఇంత పెద్ద టెలివిజన్ ముందు చెప్పినందుకు దాని ఒక గురించి కారణాలు కూడా చెప్తాడు బాగా. వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు లాక్ చేసింది, మరి చిన్న అమ్మాయిని చూపించకూడదు కదా అని. ఈ అమ్మాయి చెప్పేది అనమాట, నేను చేయాలనుకున్న వాస్తవమే, కానీ నేను చేసే లోపలే ఇతను వెళ్ళేసి ఆ ఇంటికి వెళ్ళి రచరచ చేసేసాడు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి. అది చూసిన తర్వాత నాకు కోపం వచ్చి నేను ఏదైతే అది అయిందని చెప్పేది పందెంతో నేను కోపంతో చేశాను అనమాట. ఏది అక్కడ అప్పుడు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. ఆ చిన్న పాప పుట్టినప్పుడు, నటరాజ మాస్టర్ చిన్న పాప పుట్టినప్పుడు ఆ అమ్మాయితో వ్లాగ్ లాంటిది క్రియేట్ యూట్యూబ్లో పెట్టుకుందాం ట్రై చేశారు. కానీ నటరాజ మాస్టర్ అంటే ఆ పాప నాకు ఎమోషన్ చిన్నప్పుడు ఎలా చూపిస్తాం టెలివిజన్లో ఒక్కసారి చూపించకూడదు కదా, అలా చేస్తున్నారని తెలిసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొద్దిగా బయటికి వెళ్ళి రా అని చెప్పి గత్ర చేశాడు. అది ఇక్కడ ఈ అమ్మాయి తెలుసుకొని ఏదైతే అదే పందెంతో పెట్టింది, కానీ పాపను రిలీవ్ చేయలేదు. లాగ్ చేసిందంటే పాప రివీల్ చేయలేదు, అది చెప్తారన్నమాట. నేను కోపంతో చేశాను కానీ అక్కడ పాపను రివీల్ చేయలేదు, సారీ అని చెప్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్స్ అనేవి కొంత ఫామ్ అయినాయి అనుకోవచ్చు. ఇంకా కొద్దిగా నటరాజ మాస్టర్ లోపల ఎక్కడో చిన్న బిట్ ఆఫ్ డౌట్ అనమాట, వీళ్ళతో దూరంగానే ఉండాలి అని నీతుకు చెప్పినట్టుగా, నీ ఇష్టము కానీ జాగ్రత్త, మళ్ళీ మోసపోతావేమో బాధపడతావేమో అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన రాధా గారు అంటారన్నమాట. అంటే ఎక్కడో నీ మనసులో ఇంకా నీకే నష్టం అని అంటున్నారంటే నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి అంటాడు. సో అలా ఎపిసోడ్ అన్న జరిగింది. కానీ కొన్ని పాయింట్స్ బాగానే ఇచ్చేశారు, కానీ కొన్ని పాయింట్స్ మాత్రం బాగానే హైలైట్ చేశారు, కానీ కొన్ని ఈజీగా వదిలేసినట్టు అనిపించింది. సో ఫస్ట్ వీక్ కాబట్టి వీళ్ళకి జడ్జెస్ కి కావచ్చు, లేకపోతే వచ్చిన వాళ్ళకి కావచ్చు, హోస్ట్ కి కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ఒక 1 వీక్ ఎక్స్పీరియన్స్ పోతే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకేమైనా మా పాయింట్స్ యాడ్ చేయాలా, ఇంకేమైనా చేయాలన్న ఆలోచన వస్తుంది. అలాగే ఎలిమినేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ వీక్ అన్నది ప్యారడైజ్ రూమ్ ఫస్ట్ లో వచ్చిన వాళ్ళకి స్కేల్ మీటర్ లో టాప్ లో ఉంటాడు మన నోకరాజు. వాళ్ళకి ప్యారడైజ్ రూమ్ ఇచ్చారు, సూపర్ ఉంది అసలు. అది అందులో డ్రై ఫ్రూట్స్ చాలా రకాల లగ్జరీ ఫుడ్ ఉంది. 1 వీక్ మొత్తం కూడా వాళ్ళు దానిలోనే ఇచ్చారన్నమాట. మొత్తానికి నోకరాజు ఫుల్ హ్యాపీ. కానీ నోకరాజు కూడా బాగా అర్థమైంది, నూకరాజు టెంపర్ లో ఉన్నాడు, గెలవాలని తప్పనలో కొద్దిగా అమ్మాయిని సపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాస్తవమే. అలానే అర్థం రోజు బాండింగ్ లేదని మాత్రం కాదు. అది ఫ్రెండ్స్ ఇవాళ టూ ఎపిసోడ్స్ అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి కూడా మళ్ళీ వీడియోస్ మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.